హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2026 ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, కానీ ఆల్రెడీ టీమ్స్కి బిగ్ షాక్ పడింది. ఇంజురీస్ వల్ల కొన్ని టీమ్స్ పూర్తిగా వీక్ అయిపోయాయి. టైటిల్ కంటెండర్స్ అనుకున్న టీమ్స్ ఇప్పుడు స్ట్రగుల్ మోడ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి అసలు ఏ టీంకి బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చిందో చూద్దాం. ఈసారి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే ఇంజురీ లిస్ట్ షాకింగ్గా ఉంది. కొంతమంది ప్లేయర్స్ ఎర్లీ మ్యాచెస్ మిస్ అవుతున్నారు, మరికొందరు డైరెక్ట్ సీజన్కే రూల్ అవుట్ అయితే అయ్యారు. ఇక ఫస్ట్ టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. ఇక్కడ బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే సామ్ కరణ్ సీజన్ మొత్తానికే రూల్ అవుట్ అయ్యిండు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రెండు డిపార్ట్మెంట్లో కూడా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేస్తాడు. సో ఇలాంటి ప్లేయర్ మిస్ అంటే ఖచ్చితంగా టీంకి బ్యాలెన్స్ అయితే తప్పుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ నుంచే ఆడమ్ మిలన్. ఆడమ్ మిలన్ కూడా గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం కదా, మరి T20 వరల్డ్ కప్ కూడా ఇతనైతే మిస్ అయ్యిండు. ఇతని ప్లేస్లో కైల్ జెమిసన్ని తీసుకొచ్చిళ్ళు. సో ఇంకా ఇతనైతే కోలుకున్నట్టయితే మనకైతే కనబడతలేడు. సో ఇతను కూడా ఆల్మోస్ట్ సీజన్ నుంచి రూల్డ్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. సో రాజస్థాన్ రాయల్స్ దగ్గర నుంచి సామ్ కరణ్ అండ్ ఆడమ్ మిలన్ అయితే అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర చలి వనిందు ఆసరంగా డౌట్ఫుల్గానే ఉన్నాడు. ఆల్రౌండర్ మిస్ అంటే ఈ టీం కూడా బ్యాలెన్స్ అయితే కోల్పోతుంది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర మంచి జెన్యున్ లెగ్ స్పిన్నర్ అయితే లేడు. ఉన్న రవి బిష్ణయ్ అయితే వీళ్ళైతే వదులుకున్నారు. సో వనిందు ఆసరంగా తీసుకొచ్చుకున్నారు. సో మరి తన పైన చాలా మంది ఆశలు అయితే పెట్టుకున్నారు. బట్ ఇంజురీ కారణంగా తను మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్ దగ్గర నుంచి లోకి ఫర్గసన్. లోకి ఫర్గసన్ కూడా ఎర్లీ మ్యాచెస్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మరి ఇతనికి ఇంజురీ అయితే రాదు, బట్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఇతనైతే ఎర్లీ మ్యాచెస్ అయితే మిస్ అవుతారని అంటున్నారు. మొత్తం పూర్తి ఐపీఎల్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. మరి పంజాబ్ కింగ్స్ దగ్గర ఆల్రెడీ పేసర్లు అయితే ఉన్నారు. జావేర్ బార్లెట్ కానీ, బెన్ దౌరుచేస్ కానీ, మార్క్ ఐన్స్ అని ఇలాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్లో చూసుకుంటే. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. హర్షిత్ రాణా నీ ఇంజరీ T20 వరల్డ్ కప్లోనే ఇతను రూల్ అవుట్ అయ్యిండు. సో ఇంకా కోలుకున్నట్టయితే మనకైతే కనబడతలేడు కాబట్టి సీజన్ మొత్తం రూల్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బిగ్గెస్ట్ షాక్ అని చెప్పుకోవచ్చు కేకేఆర్కి అయితే. ఇతను ఒక్కడే కాదు, ఇతనితో పాటు మతీష పతిరానా కాఫ్ స్ట్రెయిన్ అతనికి. సో అతను కూడా ఇనిషియల్గా మ్యాచెస్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అక్కడ అంటున్నారు. మరి బిగ్ అమౌంట్తో అయితే తీసుకున్నారు మతీష పతిరానని. సో అతనైతే అందుబాటులో అయితే లేడు. ఒకవేళ లేకపోతే ఇట్లా అతని ప్లేస్లో ఎవరు వస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అండ్ హర్షిత్ రాణా ప్లేస్లో కూడా మరి ఎవరిని రీప్లేస్మెంట్ చేస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇండియన్ బౌలర్స్లో చూసుకుంటే పెద్ద అయితే మనకైతే నేమ్స్ అయితే కనబడతలేదు. బట్ ఆకాష్ మధుర్ కానీ, నవదీప్ సైని కానీ, అండ్ అదేవిధంగా అక్కడ చూసుకుంటే చేతన్ సకరియా లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక మతీషా పతిరానా మొత్తానికైతే ఇంజూరీ అయితే కాలేదు ఇతనికి. అంటే మొత్తం సీజన్ మొత్తం రూల్ అవుట్ అయితే కాలేడు. బట్ ఇనిషియల్గా కొన్ని మ్యాచెస్ మిస్ అవుతారని అంటున్నారు. మిడ్ ఏప్రిల్ అయితే ఇతనైతే అందుబాటులో ఉంటాడని అక్కడ అభిషేక్ నాయర్ అయితే చెప్పిండు. బట్ ఓవరాల్గా చూసుకుంటే డౌట్ఫుల్గానే కనబడుతున్నాడు మొత్తానికైతే. ఇక తర్వాత చూసుకుంటే జోస్ హజిల్వుడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి బ్యాక్ బోన్ బౌలరు. డెత్ ఓవర్స్లో అతడికి ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ ప్రెజర్ ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సీజన్లో మనం చూసినాం కదా, వీళ్ళు ఛాంపియన్స్ గెలిచిళ్ళు. దాంట్లో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు జోస్ హజిల్వుడ్. పవర్ ప్లే అయితే పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్స్లో అయితే మిడిల్ ఓవర్స్లో, డెత్లో అయితే డెత్లో, ఎక్కడ అంటే అక్కడ రన్స్ కట్టడి చేయడం కాకుండా వికెట్స్ కూడా ఈజీగా వికెట్లు అయితే తీసుకొచ్చిండు. దాదాపు 22 వికెట్లు తీసిండు 12 మ్యాచ్ల్లో. సో కాబట్టి ఇనిషియల్గా కొన్ని మ్యాచెస్ అయితే మిస్ అవుతారని అంటున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇతను కూడా డౌట్గా ఆడుతున్నాడు. బట్ ఇనిషియల్గా మ్యాచెస్ మిస్ అవుతారని అంటున్నారు. ఇక తర్వాత చూసుకుంటే నాథన్ ఎల్లిస్ చెన్నై సూపర్ కింగ్స్కి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మొత్తం సీజన్ మొత్తానికే రూల్ అవుట్ అయినా చెప్పుకోవచ్చు. నాథన్ ఎల్లిస్ ఆ డెత్ ఓవర్స్లో మనకు తెలుసుగా మరి ఎలాంటి బౌలరో, ఏ విధంగా కట్టడి చేస్తారన్నది. బట్ ఇప్పుడు సిఎస్కే దగ్గర చూసుకుంటే బౌలింగ్ వచ్చేసి కంప్లీట్గా ఆర్డినరీగా కనబడుతుంది.
సీఎస్‌కేలో మెయిన్‌గా చూసుకుంటే ఖలీల్ అహ్మద్ గాని, మ్యాట్ హెన్రీ గాని, అబ్ది ఫ్రంటే మంచిగేస్తారు. సో, నాథన్ ఎల్లిస్ ఉంటే గిట్ట డెప్త్‌లో మంచిగేస్తారు అనుకున్నారు. బట్ కంప్లీట్‌గా ఇప్పుడు అపోజిట్‌గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌లో ఇంకొక ప్లేయర్ వచ్చేసి మాథ్యూ షాట్. మాథ్యూ షాట్ కూడా అక్కడ ఫ్రాక్చర్ అయిన తర్వాత థంబ్ అయితే సో, అతను కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ ఎర్లీ మ్యాచెసే మిస్ అయితారని అంటున్నారు. బట్ తము ఇంజ్యూర్ అయింది కాబట్టి ఖచ్చితంగా మరి చూడాలి మరి ఎర్లీ మ్యాచెస్ మిస్ అయితదా? లేదంటే సీజన్ మొత్తానికి రూల్ ఔట్ అయితదా? అనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా కనబడుతుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే సీఎస్‌కే దగ్గర నుంచి ఇద్దరు ప్లేయర్స్ నాథన్ ఎల్లిస్ అండ్ మాథ్యూ షాట్. మాథ్యూ షాట్ లేకపోయినా పెద్ద ప్రభావం అయితే ఉండదు గానీ, నాథన్ ఎల్లిస్ లేకపోతే మాత్రం చాలా అంతలా వీళ్ళకి లేని లోటైతే కనబడుతది ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ టీమ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి కూడా ఒక ప్లేయర్ అయితే ఇంజ్యూర్ కారణంగా మిస్ అయితున్నాడు. ఆ ప్లేయర్ ఎవరంటే అథర్వ అంకోలేకరు. మరి అతను లేకున్నా నో ప్రాబ్లమ్ బట్ ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి కూడా ఒక ప్లేయర్ అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అథర్వ అంకోలేకరు. మరి ఇతనికి రిప్లేస్‌మెంట్‌గా ఎవరిని తీసుకొత్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మనకైతే కనబడుతుంది. ఇప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ టీమ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. కెప్టెన్ ప్యాట్ కమిన్సే మిస్ అయితున్నాడు. బౌలింగ్‌లో ఇప్పటికే ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ అటాక్ అనేది కొంచెం మనకి ఆన్ పేపర్ చూసుకుంటే వీక్‌గా కనబడుతుంది. దట్ ప్యాట్ కమిన్స్ కూడా లేడు. అండ్ అదేవిధంగా లీడర్‌షిప్ గత 2 సీజన్స్‌లో మనం చూసినాం కదా! ఇతని లీడర్‌షిప్ ఏ విధంగా ఉందన్నది. సో, అవి 2 కూడా మిస్ అయితున్నాం అని చెప్పుకోవచ్చు. బట్ హోప్ జల్దీ తిరిగి వస్తే మాత్రం కోలుకొని తిరిగి వస్తే మాత్రం చాలంత బెటర్ అయితే ఉంటదని చెప్పుకోవచ్చు. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి ఇషన్ మలింగ. ఇషన్ మలింగ కూడా ఇంజ్యూర్ అయింది ఇతనికి. సో, ఇతను కూడా డౌట్ అని చెప్పుకోవచ్చు మరి. మొత్తం ఆడతాడా? లేదనుకుంటే ఇనిషియల్‌గా కొన్ని మ్యాచెస్ మిస్ అయితాడా? బట్ ఓవరాల్‌గా చూసుకుంటే డౌట్‌ఫుల్‌గానే కనబడుతుందని చెప్పుకోవచ్చు. సో, ఎస్ఆర్‌హెచ్ దగ్గర నుంచెల్లి ఇద్దరు మంచి ఫాస్ట్ బౌలర్స్ అయితే మిస్ అయితున్నారని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్‌లో మనం చూసుకుంటే. మరి వీళ్ళకి రీప్లేస్‌మెంట్ ఎవరు? ప్యాట్ కమిన్స్ అయితే సెకండ్ హాఫ్‌లో మేబీ రావచ్చు. బట్ ఇషన్ మలింగ దగ్గర నుంచి డౌట్ కనబడుతుంది కాబట్టి, మరి ఇషన్ మలింగకు రిప్లేస్‌మెంట్‌గా ఎవరొస్తే బెటర్ అయితే ఉంటది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్‌కి అయితే మెన్షన్ చేయండి. అక్కడ మెయిన్‌గా చూసుకుంటే ఫజల్ ఫారూక్ ఉన్నాడు. గిరైల్ కోయట్జే ఉన్నాడు. ఇంకా అదే విధంగా అక్కడ చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు. సో, మరి వీళ్ళందరిట్లో ఎవరొస్తే బెటర్ ఉంటదో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి ఎస్ఆర్‌హెచ్ దగ్గర నుంచెల్లి జాక్ ఎడ్వర్డ్స్ కూడా మొత్తం సీజన్ మొత్తానికే రూల్ ఔట్ అయిందని చెప్పుకోవచ్చు. సో, జాక్ ఎడ్వర్డ్స్ బదులుగా ఇంకొక ప్లేయర్ ఎవరొస్తే బెటర్ ఉంటదని కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్‌కి అయితే మెన్షన్ చేయండి. రూమర్స్ ఎక్కడ వస్తున్నాయి. అరుణ్ హార్డీని తీసుకుంటారని, విల్ సదర్లాండ్‌ని తీసుకుంటారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అరుణ్ హార్డీ కూడా మంచి ఇన్‌ఫ్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను కూడా బ్యాటింగ్‌లో రన్స్ స్కోర్ చేస్తాడు. అండ్ బౌలింగ్‌లో కూడా 2, 3 ఓవర్లు అయితే ఖచ్చితంగా ఏస్తాడని చెప్పుకోవచ్చు. లేదనుకుంటే విల్ సదర్లాండ్ ఖచ్చితంగా 4 ఓవర్లు అయితే ఇస్తాడు. అండ్ డౌన్ ది ఆర్డర్ అక్కడ నంబర్ 7, నంబర్ 8లో బ్యాటింగ్ కూడా చేసే ఎబిలిటీ అయితే ఉంది కాబట్టి విల్ సదర్లాండ్‌ని తీసుకున్న బెటర్ అయితే ఉంటది. గైస్ కింద కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. మరక్కడ మలింగ ప్లేస్‌లో ఎవరొస్తే బెటర్ ఉంటది. అండ్ జాక్ ఎడ్వర్డ్స్ ప్లేస్‌లో ఎవరినో తీసుకుంటే బెటర్ ఉంటదన్నది ఖచ్చితంగా కింద కామెంట్స్‌కి అయితే మెన్షన్ చేయండి. మరి ఓవరాల్‌గా చూస్తే మోస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న టీమ్స్ వచ్చేసి ఎస్ఆర్‌హెచ్, కెప్టెన్ మిస్సింగు అండ్ బౌలింగ్‌లో కూడా కొంచెం వీక్‌గా కనబడుతుంది. కేకేఆర్ బౌలింగ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక సీఎస్‌కే డబుల్ ఇంజ్యూరీస్ మెయిన్‌గా చూసుకుంటే వాళ్ళ మెయిన్ బౌలర్ వచ్చేసి మిస్ అయితున్నాడు. సో, ఈ 3 టీమ్‌లకు ఎక్కువ డ్యామేజ్ అయితే మనకైతే కనబడుతుంది. కానీ ఐపీఎల్ అంటే అన్‌ప్రెడిక్టబుల్. ఇంజ్యూరీస్ ఉన్న యంగ్ ప్లేయర్స్ రైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఏ టీమ్ ఎక్కువ సఫర్ అవుతుంది? అండ్ ఏ టీమ్ సర్ప్రైజ్ ఇస్తుంది? కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.